హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డిస్కషన్ వర్డ్ మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే బ్రతకాలి, ఏదో విధంగా బ్రతకాలి, ఎలాగైనా బ్రతకాలి, ఏం చేసైనా బ్రతకాలి, ఏమీ లేకపోయినా బ్రతకాలి, అనారోగ్యంగా ఉన్న బతకాలి, అన్ని అవయవాలు పని చేయకపోయినా బతకాలి. ఫైనల్గా ఏంటంటే బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి. ఈ జీవితం ఎంత విషాదకరంగా ఉంటుందంటే అంత విషాదకరంగా ఉంటుంది. బ్రతక తప్పని బ్రతుకు, బ్రతకలేక బతికే బతుకు. దేవుడు మరి ఈ మానవ జాతిని ఎందుకు సృష్టించాడో అర్థం కాదు, కానీ చాలా 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 విషాదకరంగా ఉంటుంది బతుకు. రోడ్ల పైన కొంతమందిని చూస్తూ ఉంటాము. 2 కాళ్ళు పనిచేయక, 2 చేతులు పనిచేయక ఆ చక్రాల బండి వేసుకొని బ్రతకడం కోసం వాళ్ళు చేసే యాచన ఎంత దుర్భరంగా ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా చూసింటారు, గమనించుంటారు. ఆ జీవితాన్ని చూసినప్పుడు ఎందుకు ఎందుకు ఈ జీవితం ఎందుకు ఇలా అనిపిస్తుంది. కానీ తప్పదు, బ్రతకపోతే తప్పదు, పని చేయకపోతే తప్పదు, ఏదో పని చేయాలి. ఏ పని చేయకపోతే తప్పదు. ఒక వ్యక్తికి ఎంతో అనారోగ్యంగా ఉంటుంది. అతని మైండ్లో కిడ్నీలు పని చేయకపోవచ్చు, హార్ట్ పని చేయకుండా ఉండొచ్చు, కళ్ళు పని చేయకుండా, కాళ్ళు పని చేయకుండా ఉండొచ్చు. ఏం పని చేయకుండా ఉన్నా కూడా ఏదో పని చేయక తప్పదు, తప్పదు తప్పదు తప్పదు, పని చేయక తప్పదు. ఈ జీవితమే ఒక విషాదకరమైన జీవితం. మామూలుగా అంటారు మనిషి జీవితం అత్యంత ఉత్కృష్టమైనదని అంటారు. నాకు తెలిసి మానవ జీవితం అంతా దరిద్రమైన జీవితం ఇంకోటి ఉంటుందని నాకు తెలుసు, అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు బ్రతకాలంటే బతకాలి, ఎందుకంటే చనిపోకుండా ఉండడానికి బతకాలి, ఎందుకంటే రేపటి కోసం బతకాలి. ఈ బతికి ఏం సాధిస్తారంటే చివరికి అందులో శ్మశానానికి చేయడానికే బ్రతకాలి. శ్మశానం చేయడమే అంతే. ఈ దేవుడు ఎంత విచిత్రమైనవాడు అంటే మనుషుల మధ్య ప్రేమానురాగాలను పెట్టాడు, తెలివితేటలను మెదడును పెట్టాడు, చావకుండా ఉండడానికి మందులు కనిపెట్టడానికి మనకి మెదడుని ఇచ్చాడు, బ్రతకడానికి కొత్త కొత్త దారులు ఎక్కువ మెదడుని ఇచ్చాడు, ఇంకా ఎక్కువ కాలం బతకడానికి కావలసిన సౌకర్యాలు సమకూర్చుకోవడానికి మన తెలివితేటలు మెరుగుపరుచుకొని మెదడుని ఇచ్చాడు. ఈ మెదడే బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలని ఇంకా బ్రతికిస్తూ ఉంది. ఈ బ్రతుకు పోరాటంలో మనిషి ఎన్ని తిప్పులు పడుతున్నాడు అంటే అన్ని తిప్పులు పడుతున్నాడు. అస్సలు అర్థం కాదు, ఎటు వెళ్తుందనేది ఇంకా అసలే అర్థం కాదు. ఏమన్నా ఉందంటే చివరికి అంతా ఏం లేదు, అంతా బూడిదే తప్ప ఏముండదు. అంతే బతికి అందరూ చివరికి మంటలో చచ్చిపోతారు. బతుకు అనిపిస్తుంది మనసు బతుకు. ఏం చేస్తాం, బతక తప్పని బ్రతుకు, బతకలేక తప్పని బతుకు. ఏమున్నా బతకాలి, ఏం లేకుండా బతకాలి, అనారోగ్యంగా ఉన్నా బతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. బతకపోతే చావే బతుకు. ఏం చేస్తాం, అంతే, విషాదం అంతే.